మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఈ పౌడర్తో ఫ్రూట్ సలాడ్, మనకు అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ కోసం 2 టీ స్పూన్ల షుగరు, 4 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 ఇలాచీ, వెనిల్లా ఎసెన్స్ 2 డ్రాప్స్లు, హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ రెడీ అయ్యాక స్టవ్ పై 3 కప్పుల పాలు వేడి చేసుకోవాలి. 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసి కాసిన్ని పాలు పోసుకొని ఇలా కలిపి మరుగుతున్న పాలల్లో కొద్దిగా షుగర్ వేసుకొని ఈ కస్టర్డ్ పేస్ట్ని అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి కలపాలి. ఇలా ఇప్పుడు 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేయండి. ఎటువంటి టెన్షన్ లేకుండా పాలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని పిల్లలు కంప్లీట్గా లాగించేస్తారు. ఎలా ఉందండి ఐడియా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్. కస్టర్డ్ పౌడర్ ఎలా రెడీ చేయాలో కంప్లీట్గా మరో వీడియో చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.